ఈ శారీనైతే అసలెవ్వరు వదులుకోవద్దు. ఎందుకంటే, ఎంత రాయల్‌గా ఉందో అసలు. ఇది మనకి 5000 లోపైతే అస్సలు రాదనమాట. ఇది మనకి ప్యూర్ 3 గ్రామ్స్ సిల్వర్ జరీ శారీ. మీకు ఆ టచ్ ఫీలే తెలుస్తుంది. నేను టచ్ చేస్తుంటే కూడా ఎంత సాఫ్ట్‌గా ఆ జరీ చూడండి, ఆ వీవింగ్ చూడండి ఎంత నీట్‌గా ఉందో. యాక్చువల్‌గా ఇది నేనే ఉంచుకుందాం అనుకున్నాను. కానీ నా దగ్గర యెల్లో శారీస్ చాలా ఉన్నాయి. అందుకని చెప్పేసి ఇది నేను సేల్‌లో పెట్టాననమాట. అస్సలు చూడండి ఎంత రాయల్‌గా, ఎంత రిచ్‌గా, ఎంత సూపర్‌గా ఉందో. దీనికి ఒక చిన్న పోగు అనేది పోవడం వల్ల 1, 2 చోట్ల మనకి 15, 20 వేలు ఉండే శారీ జస్ట్ 5000 లోపే ఉందనమాట. సో, దీన్ని ఇప్పుడు మొత్తం డీటెయిల్‌గా చూద్దాము. శారీని జస్ట్ అలా మనం పైన యేసుకుంటే కూడా చూడండి ఎంత గ్రాండ్‌గా ఉందో. ఆ రాయల్ లుక్ చూడండి ఎంత సూపర్‌గా ఉందో. యాక్చువల్‌గా ఈ వీడియో అయితే నేను సన్‌లైట్‌లోనే తీశాను. ఎందుకంటే శారీకుండే రియల్ వీవింగు, రియల్ కలరు, అలాగే ఆ సిల్వర్ జెరీ అనేది మీకు రియల్‌గా ప్యూరిటీగా కనిపించాలని చెప్పేసి నేను వీడియోని సన్‌లైట్‌లోనే తీశాననమాట. చూడండి లుక్ చూడండి ఎంత సూపర్‌గా రాయల్‌గా ఉందో. సో, అస్సలు మిస్ అవ్వద్దు ఈ శారీని. ఇప్పుడు దీని గురించి ఫుల్ డీటెయిల్స్ చూద్దాము. అలాగే ఇది రియల్ పట్టునా కాదనేది కూడా టెస్ట్ చేసి చెప్తాను. ఇప్పుడు ఒకసారి చూద్దాము. అయితే ఇంకొక చిన్న విషయం ఏంటి అంటే, ఈ శారీని మీరు కరిగిస్తే గూడా మీకు పక్కాగా 3 గ్రామ్స్ సిల్వర్ అయితే వస్తుందనమాట. ఎందుకంటే ఇది ప్యూర్ 3 గ్రామ్స్ సిల్వర్ జరీ శారీ కాబట్టి కరిగిస్తే పక్కాగా 3 గ్రామ్స్ సిల్వర్ అయితే వస్తుంది. ప్యూర్ పట్టు శారీ ఇది. మనం ఇది పెళ్లి కూతుర్లు కట్టుకునే రూ. 50,000 శారీ లుక్ ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుందన్నమాట. దీని లుక్ అనేది అంత బ్రైట్‌గా ఉంటుంది. అయితే ఇక్కడ దీనికి కింద బార్డర్ అయితే పెద్ద బార్డర్ వస్తుంది ఈ విధంగా. పైన బార్డర్ అయితే మనకి చిన్న బార్డర్ వస్తుంది. సగం బార్డర్ వస్తుందన్నమాట. ప్లెయిన్ వస్తుంది. కింద బార్డర్‌లో మనకి ఫుల్ డిజైన్ అనేది ఉంటుంది. మీకు అక్కడ తెలుస్తుంది కదా! ఇది పైన బార్డర్ అనమాట. రియల్‌గా ఈ పట్టు శారీ కాస్ట్ అయితే 15,000-20,000 రూపాయలు ఉంటుంది కదా! సో, నేను తక్కువ ప్రైస్‌కి ఇస్తున్నాననమాట. ఎందుకు తక్కువ ప్రైస్‌కి ఇస్తున్నాను అంటే, దీనికి జస్ట్ ఎక్కడో ఒక్క చోట చిన్న పోగనేది వచ్చిందనమాట. సో, దానివల్ల దీనికి మనకి ప్రైస్ అనేది చాలా వరకు తగ్గింది. మనం ఇచ్చే ప్రైజు అంటే నేను దీనికిచ్చే ప్రైస్ మాత్రం జస్ట్ 4,999 రూపీస్ మాత్రమే. సో, మీకి ఎవరికైనా కూడా ఈ శారీ కావాలి అంటే కామెంట్ చేయండి. లేకపోతే ఛానల్ డిస్క్రిప్షన్‌లో నా మెయిల్ ఐడీ ఉంటుంది. మీరు దానికి మెయిల్ అయినా చేయొచ్చు. మెయిల్ చేశారంటే నేను మీకు పంపిస్తాను. ఖచ్చితంగా ఈ శారీనైతే అస్సలు వదులుకోవద్దు. ఎందుకంటే అంత రాయల్‌గా ఉందనమాట. చాలా సూపర్‌గా ఉంటుంది. సో, దీనికి బ్లౌజ్ అయితే ఈ విధంగా ప్లెయిన్ వస్తుంది. బార్డర్ అనేది మనకి శారీలో బార్డర్ ఏ విధంగా అయితే పెద్ద బార్డర్, చిన్న బార్డర్ వచ్చిందో సేమ్ బ్లౌజ్‌కి కూడా అలాగే బార్డర్ వస్తుందనమాట. మనకి ప్యూర్ పట్టు శారీస్‌లోనే మనకి బ్లౌజెస్ అనేది ప్లెయిన్ వస్తుంది. నార్మల్ పిచ్చి పట్టు శారీస్‌కైతే బ్లౌజ్ అనేది ప్లెయిన్‌లో రాదనమాట. సో, అది మనం ఒక పట్టు శారీకి, ప్యూర్ పట్టు శారీకి ఐడెంటిఫికేషను. ఇంకొకటి ఏంటి అంటే, మనకు బ్యాక్ సైడ్ వీవింగ్ అనేది మనకి ఫ్రంట్ సైడ్ వీవింగ్ ఏ విధంగా అయితే ఉంటుందో, ప్యూర్ పట్టు శారీస్‌కి కూడా బ్యాక్ సైడ్ వీవింగ్ అయితే సేమ్ అలాగే ఉంటుంది. ఇక్కడ చూడండి ఈ శారీకి బ్యాక్ సైడ్ వీవింగ్ ఎంత నీట్‌గా ఉందో, మనకి ఫ్రంట్ వైపు వీవింగ్ ఎలా అయితే ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే స్మూత్‌గా వస్తుంది. పోగులేమి బయటికి రావన్నమాట. అదే మనకి తక్కువ కాస్ట్ పిచ్చి పట్టు శారీస్‌కైతే బ్యాక్ సైడు పీచులనేది, పోగులనేది బయటకొస్తాయన్నమాట. అదే మనకి ప్యూర్ పట్టు శారీకి, అలాగే తక్కువ కాస్ట్ పట్టు శారీకి డిఫరెన్సు. మీరు ఎప్పుడైనా పట్టు శారీ కొనాలంటే అదొకసారి బాగా చెక్ చేసుకోండి. అంటే బ్లౌజ్ అనేది ప్లెయిన్‌లో ఉండడము, అలాగే బ్యాక్ సైడ్ వీవింగ్ అనేది నీట్‌గా ఉండడం. అంటే బ్యాక్ సైడ్ వీవింగు, ఫ్రంట్ సైడ్ వీవింగ్ ఎలాగైతే ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బ్యాక్ సైడ్ వీవింగ్ కూడా అలాగే ఉంటుందన్నమాట. దీనికైతే బ్యాక్ సైడ్ వీవింగ్ అయితే సేమ్ ఫ్రంట్ సైడ్ ఉన్నట్టే ఉందన్నమాట. మీకు చూపించాను ఇప్పుడే. మీకు అర్థమవుతుంది చూస్తే కూడా. సో, ఈ శారీనైతే అస్సలు మిస్ అవ్వద్దు. ఎంత కలర్‌ఫుల్‌గా, ఎంత రాయల్‌గా, ఎంత సూపర్‌గా ఉందో చూడండి. ఇంత తక్కువ ప్రైస్‌కి ఎక్కడ రాదు. ఎందుకంటే దీంట్లో చిన్న వీవింగ్ మిస్టేక్ పోవడం వల్ల ఇంత తక్కువ ప్రైస్ అయితే పడుతుందనమాట. సో, మనకి ఇంత రాయల్‌గా ఉండే ఈ శారీ అనేది తక్కువ ప్రైస్‌కి ఎక్కడ రాదనమాట. సో, ఈ శారీని అస్సలు మిస్ అవ్వద్దు. ఈ శారీ గనక మీకు కావాలి అంటే నాకు కామెంట్ లేదంటే నా మెయిల్‌కి మీరు మెయిల్ చేసినా గూడా నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాననమాట. సో, ఇది ఈ వీడియో. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్‌ని ఫాలో చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇంకొక చిన్న విషయం ఏంటి అంటే, ఈ శారీనైతే అస్సలు వదులుకోవద్దు.